అబద్ధాలు ఆడితే దేవుడు పర్లేదు దావీదు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాను, నువ్వు ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందని దేవుడు అర్థం చేసుకుంటాడా? నువ్వు గొలియాతుని కొట్టిన అబద్ధాలు ఆడితే దేవుడు నిన్ను కొడతాడు. నువ్వు గొలియాతుని జయించినా నువ్వు నాటకాలు ఆడితే నీ నాటకాన్ని దేవుడు తెర తీస్తాడు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు ఎవరైనా నువ్వు మందిరాన్ని మానేస్తే అంతకుముందు నువ్వు వీరోచితమైన కార్యాలు చేసిన వాడివైనా సావు దెబ్బ నీ మీదకి తెస్తాడు. దావీదు మీద తెచ్చాడు. ఏం సావు? ఆ పట్టణస్తులందరూ గుర్తుపట్టారు, రాజు గుర్తుపడతాడు, పిచ్చోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ యాక్టింగ్ ని దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. నటించే వాళ్ళు దేవుడికి ఇష్టమా? దేవుడికి నచ్చింది చెప్పిన వేషధారతనం దేవుడికి అసలు నచ్చింది. ముందొకటి వెనకొడగా హిపోక్రసీ ఆయన దగ్గర కుదరదు, నాటకాలు ఆయన దగ్గర కుదరవు. మన అవునంటే అవును, కాదంటే కాదు, నాటకాలు ఆయన దగ్గర కుదరవు. నాటకాలు వేస్తే నడుతున్నాను, నాటకాలు వేసే వేషధారులైన పరిసయ్యులను దేవుడు వ్యతిరేకించాడు లేదా? సద్దుకాయలను తిట్టాడా లేదా? నాటకాలు మాట్లాడుతున్నాడు దేవుడు దులుమాడేసాడులే చరిత్రలో. నాటకాలు వేస్తే పరిచయాలు వదలవాడిని, సద్దుకాయలు వదలవారిని, నటించేవారిని ఎవరిని క్షమించిన దేవుడు దావీదు నటిస్తే నా బిడ్డలే అని వదిలేస్తాడా? ప్రమాదంలో దావీదే కోరుండి కష్టాలు ఎవరు తెచ్చుకుంటారు చెప్పండి? సౌలు పరిగెట్టించాడు ఓకే, సౌలు తరుగుతున్నాడు ఓకే, కానీ ఎవరో తరిమితే ఆ నిర్ణయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా? తీసుకున్న ఇలాంటి నటించే నిర్ణయాలు తీసుకోవచ్చా? తీసుకున్నాడు, ఇబ్బందులు తెచ్చుకున్నాడు. ఆ టైంలో తనకు అర్థమైంది మొత్తం మీద నాటకాలతో సొంత ప్రయత్నాలతో ఆ పట్టణం నుంచి బయట